కే అంటే కొన్నిదేళ్ళ ఇంటి పేరు పెట్టుకున్నా రామ్ చరణ్ తీసుకొచ్చింది. అది చిరుత కాదు, చిరుతపులి కాదు, పెద్ద పులి. ఆయన వచ్చి ఇంత బాగా ఇంట్రొడ్యూస్ చేస్తుండేది చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ రామ్ చరణ్ వచ్చి ఒక 70 పిక్చర్లో ఒక హీరో యాక్ట్ చేసిన తర్వాత ఎలాగ యాక్ట్ చేస్తారో, డాన్స్ కానీ, ఫైట్ కానీ, డైలాగ్లు కానీ, ఎమోషనల్ కానీ, ఫస్ట్ పిక్చర్ అని చెప్పుకుంటే వి వాంట్ మెగాస్టార్ ఎందుకు అరుస్తారు? ఉన్నదే ఇక్కడ మెగాస్టార్. సర్లే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈజ్ ఈక్వల్ టు పవర్ స్టార్ అండ్ మెగా స్టార్. దట్స్ ఆల్. ఇంకో 30 years మాదే. ఫ్యామిలీలో ఎవరికి తెలియని యాంగిల్. దిస్ నో వన్ నోస్ లైక్ దిస్. Yeah. Then I saw Rangasthalam recently. Very beautifully. Ram Charan has done a very good job in that. Rangasthalam, what a performance. రామ్ చరణ్ ప్రిన్స్ అంటే అంటే వీళ్ళు అందరు హీరోస్ కన్నా పెద్ద రెస్పాన్సిబిలిటీ రామ్ చరణ్ గారికి ఉంది. చరణ్ ప్యూర్లీ చరణ్. రామ్ చరణ్ ఇస్ అన్ ఆర్టిస్టిక్ మెటీరియల్. నటుడు, ఒక సంపూర్ణమైన నటుడు రామ్ చరణ్, సంపూర్ణమైన నటుడు. చాలా మంది సూపర్ స్టార్స్ కొడుకులు చూశాను ఇక్కడ, బయట, హాలీవుడ్లో, అన్ని చోట్ల. కానీ ఎవరు, ఏ కొడుకు, ఏ తనయుడు ఆ స్టార్ తగ్గట్టు ఎవరు వచ్చి నిలబెట్టుకోలేదు. అది నాకు తెలిసి మొత్తం ప్రపంచంలో నేను చూసిన ప్రపంచంలో నాకు నువ్వు ఒక్కడే చేసావు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ దాట్. రామ్ చరణ్ గారు యాటిట్యూడ్ దొంగతనం చేసుకుంటా అంటే మెగాస్టార్ కొడుకు అసలు ఎటువంటి యాటిట్యూడ్ ఉండదు. నేను ఒక 2-3 times కలిసాను, చాలా బాగా పలకరించారు. అండ్ నా ఆడియో రిలీజ్కి వచ్చారు ఒక మనసుకి. అండ్ చాలా బాగా మాట్లాడారు అసలు. యాక్చువల్లీ బాగుంది. అంటే అంత హిట్లు ఇచ్చినా సరే, అంత పెద్ద స్టేజ్లో ఉన్నా కూడా చాలా నార్మల్గా ఉన్నారు. సో మనం అది నేర్చుకోవాలరా అనిపించింది. సో రంగస్థలం జరగడానికి కారణం నువ్వే, మూలకారకుడు నువ్వే. సో ఈ ప్రాజెక్ట్ ఇట్లా వచ్చిందంటే థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, సీరియస్లీ. రాజమౌళి అన్నాడు, ఇది చిరంజీవి గారి కోసం చేసిన బిట్. అది ఎప్పటి చేసి సాయంత్రం చేద్దాం నాన్నగారు, దీని గురించి ఆలోచించొద్దు అన్నాడు. అనుకోకుండా వారి అబ్బాయితో చేసామండి. అది ఆయన వారసత్వం అండి. అది ఆ రకంగా ప్రయాణం స్టార్ట్ అయిందండి. సార్ చాలా చాలా థ్యాంక్స్ అండి రామ్ చరణ్ గారు. ఐ ఓ యూ. మీరు హీరోగానే కాదు, చాలా తక్కువ మంది దొరుకుతుంది అదృష్టం అండి. గారితో మళ్ళీ ఆయన చాలా చాలా ఖ్యాతి ఉందండి. ఆ ఖ్యాతిని మించి మళ్ళీ ఖ్యాతి తీసుకొచ్చారు మీరు. ఖైదీ నెంబర్ 150 తీసి. ఫ్యాన్స్ అందరికీ ఒక విషయం చెప్తాను, మీరు బయటికి వెళ్ళి గర్వంగా చెప్పచ్చు మీరు చరణ్ ఫ్యాన్ అని. ఎందుకంటే పర్సనల్గా నేను చూశాను, తను ఒక ఇన్స్పైరింగ్ పర్సన్. అండ్ ఒక స్టార్ అంటే ఎలా ఉండాలి, ఒక హస్బెండ్ అంటే ఎలా ఉండాలి, ఒక కొడుకు అంటే ఎలా ఉండాలి, ఒక ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలని చరణ్ చూసి నేర్చుకోవచ్చు మనం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాగా నచ్చాడు, నాకు విపరీతంగా నచ్చాడు. నాకే కాదు, లక్షల మంది ఇప్పుడు ఇవాళ అది మాడుతున్నారు. చిట్టిబాబు అనే క్యారెక్టర్ అసలు హైలైట్ అయిపోయింది, మామూలుగా చేయలేదు. సుక్కు అన్నట్టు ఇంతవరకు ప్రాపర్ క్యారెక్టరైజేషన్ తనకి పడలా, ఈ సినిమా పడింది. సో దాన్ని చూపించేశాడు, తన టాలెంట్ ఏంటనేది, తను ఏంటనేది నిరూపించేశాడు. రామ్ చరణ్ గారు ఒక్కొక్క సినిమాకి ఆయన చేస్తున్న వేరియేషన్లు మాత్రం అసలు ఎక్స్ట్రాడినరీ. ఆయన సినిమా మీద పెట్టే డెడికేషన్ సూపర్. మా సోదరుడు, ఆయనకి మరి ఈ మధ్యకాలంలో వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు. ధృవాకు కూడా నేను ఇక్కడికే వచ్చాను, మరి ధృవ కూడా అద్భుతమైన హిట్ అయింది. లాస్ట్ క్వశ్చన్, 3 actors from Tollywood you would like to go on a road trip with? చరణ్, just to get the balance back to Chennai. రంగస్థలం కేవలం ఒక సినిమా, హిట్ సినిమానే కాదండి. ఇండస్ట్రీ ఒక స్లంప్లో ఉన్నప్పుడు అలా వచ్చి, అలా ఆంజనేయ స్వామి ఎత్తినట్టు అలా వచ్చి ఎత్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ చరణ్. మొత్తం ఇండస్ట్రీని అలా ఎత్తి ఒక బయర్స్లో ఒక పాజిటివ్ మూడ్ తీసుకొచ్చావు. రామ్ చరణ్ గారు చాలా ఇష్టం. సో నేను పెద్ద ఫ్యాన్ గర్ల్ రామ్ చరణ్ గారిది. అవును. ఏ మూవీ చూసిన తర్వాత అలా అనిపించింది? సో ఫస్ట్ టైం నేను ఆడిషన్
ఇవ్వడానికి వచ్చేటప్పుడు రంగస్థలం చూడు అని చెప్పారు. నేను ముందు కూడా ఆయన మూవీస్ చూసాను, కానీ రంగస్థలం చూసిన తర్వాత అమ్మో వావ్ అసలు గ్రేట్ అనిపించింది. అని ముందు కూడా ధ్రువ అవన్నీ. మొత్తం మీద రామ్ చరణ్ అంటే ఇష్టం. రామ్ చరణ్ గారు చాలా డౌన్ టు ఎర్త్ అండి. అస్సలు ఆయన నేను చెప్పలేను మాటల్లో. అంటే పవన్ కళ్యాణ్ గారు కంటే చిరంజీవి గారి కంటే ఎక్కువ చెప్పాలనిపిస్తుంది ఆయన గురించి చెప్పాలంటే. అంత అనిపిస్తుంది నాకు, ఎందుకంటే అంత దగ్గర నుంచి చూసాం కదండి 100 days. చాలా వండర్ఫుల్ పర్సన్ అండి ఆయన. హెల్పింగ్ నేచర్ కానీ, ఒకరితో మాట్లాడే విధానం కానీ, జాలి పడడం కానీ, ఎవరైనా చిన్నపిల్లలు ఎవరైనా కొంచెం ఆయనకి హెల్త్ ప్రాబ్లం ఉందంటే ఇప్పుడు అన్నీ మీడియాలోకి రావు కదండి, చాలా హెల్ప్ చేస్తుంటారు. వాళ్ళ అపోలోలో ఆయనే కొంచెం రికమెండ్ చేసి తెలియకుండా చాలా రన్ అవుతూ ఉంటాయండి. అవి ఏమి మనకి ఎఫ్బీలో రావు, యూట్యూబ్లో రావు, కానీ చాలా హెల్ప్ఫుల్ పర్సన్ అండి ఆయన. చరణ్ గారి గురించి ఇప్పుడు జనరల్గా మనకి ఏంటంటే స్టార్, మెగాస్టార్ కొడుకు, ఇవన్నీ నేను ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వలేదు తనతోటి, ఎప్పుడు నేను కలవలేదు. సో నాకు బయట మీరు రాసినయే, మీరు విన్నయే, మీరు నెగిటివ్గా రాస్తారు కదా, అవి చదివే నేను వెళ్ళినాను తన దగ్గరికి. సో అవే నాకు మైండ్లో ఉండిపోయినాయి. నాకు తెలుసు ఇవి రాంగ్ అని. అయినా నేను వన్స్ అతనితో మెట్ అయిన తర్వాత, వన్స్ నేను కలిసిన తర్వాత నాకు టోటల్ కాంట్రాస్ట్గా ఉన్నాడు. చేసేదానికి బయట మాట్లాడుకునే దానికి టోటల్ రివర్స్లో ఉన్నాడు. ఈజ్ పర్ఫెక్ట్ జెంటిల్ మ్యాన్. అంత మాట మీద నిలబడే వ్యక్తిని నేను ఇండస్ట్రీలో నేను ఎవరిని చూడలేదండి. ఒక్క మాట మీద నిలబడే వ్యక్తి ఓన్లీ చరణ్. In India, I can say no other actor would say like, no, it was a mega hit film. Magadira was not a normal film. It was a super duper hit film. And I don't know anybody would have the heart to say if he had done, he would have done better than me. Nobody would go to that level and say things like that. It just means, he just wanted to show the love for cinema and the kind of work he respects. Hats off to Ram Charan. ముందు జనరేషన్ యు హావ్ ఎ వెరీ బిగ్ హార్ట్. థ్యాంక్ యూ సూర్య. నేను చాలా గర్వంగా చెప్పుకునే పేరు నా మిత్రుడు రామ్ చరణ్ తేజ్. చరణ్ లేటెస్ట్ అయిన ఇచ్చిన రాజమౌళి సార్ పై మా కళ్యాణ్కి పోనాం. ஸோ அங்கே ஃபஸ்ட் வி மேட் பிகாஸ் என் ப்ரொடியூசர் விக்கி சரண் ரொம்ப க்ளோஸ் ஃப்ரெண்ட்ஸு. பட் அப்பப்போ மீட் ஆனோம், பட் எப்போ க்ளோஸ் இல்லை. பட் ராஜமௌலி சார் கல்யாணத்தில் வி மேட் அண்ட் சம்திங் வி காட் லிட்டில் க்ளோஸ் அண்ட் ஆல் పర్సనల్గా కొంచెం ఐ ఫెల్ట్ చరణ్ మీ అండ్ వి మైట్ గెట్ క్లోజ్ ఇన్ ద ఫ్యూచర్. రామ్ చరణ్ కాదు, రాయల్ చరణ్ అంట. అంత రాయల్గా ఉంటాడు తను. తన కమిట్మెంట్ కానీ, తను ఇచ్చిన మాట కానీ, తన ఇదే వేరుగా ఉంటుంది. మా అందరికి లైన్ కింగ్ లాగా. లోపలికి డాన్స్ ప్రాక్టీస్ ఇచ్చి బయటికి వచ్చిన వెంటనే చిరంజీవి గారు అడిగారు, ఏంటమ్మా ఇది, నాకు భయంగా ఉంది, స్టేజ్లో ఆడేస్తా, అందరూ ముందు ఫస్ట్ టైం ఆడుతున్నారు, చరణ్ ఆడతారా లేదా అని అడిగారు. నేను చెప్పాను, మనకన్నా బాగా చేస్తున్నారన్నా, మనకన్నా చాలా కాన్ఫిడెంట్ అన్నారు. సైలెంట్గా ఉన్నాడు, ఏంటి పులి ఎప్పుడు సైలెంట్గానే ఉంటుంది. సో అబ్బాయి కొన్ని మూమెంట్ చూస్తే నాకే ఎలా అనిపిస్తుంది అంటే చిరంజీవి గారు అడిగేది. అలాంటి డైరెక్టర్ హాసిన్ బాహుబలి తర్వాత ఇప్పుడు చేస్తున్నది రామ్ చరణ్. అతను మన రంగస్థలంతో అసలు రెవెన్యూ అంటే ఏంటో చూపించిన హీరో అతను. నాకు చెర్రీ గారు అంటే చాలా ఇష్టం. రామ్ చరణ్ ఎందుకు అట్లా అనిపించింది, రామ్ చరణ్ పేరే చెప్తారు అని అలాగే చెప్పారు. చెర్రీ అంటే బాగా ఇష్టమా? చాలా ఇష్టం. సో ఆయనతో ఏదైనా ఫిల్మ్ లో చేసే ఛాన్స్ వస్తే ఎగిరి గంతేసి ఒప్పేసుకుంటారా? ఆబ్వియస్లీ వితౌట్ ఎనీ సెకండ్ థాటే ఉండదు. ఇంకా ఎగిరి డబుల్ టైం జంప్ చేసి ఎక్సెప్ట్ చేసుకుంటారు. అబ్బాయి ఉన్నారు, ఒక సినిమా ఆయన ఫెయిల్ అయితే అతను ఎంత కష్టపడతాడు, ఎంత స్ట్రగుల్ అవుతాడు. అలా అనేసి మా ఫాదర్ చిరంజీవి కదా నేను సైలెంట్గా కూర్చుంటాడు, లేదు కదా. అతను పడే కష్టం మామూలు కష్టానికి 10 రెట్లు ఎక్కువ కష్టపడతాడు. మనం 10% పడితే అతను 100% పడతాడండి. ఎందుకంటే మనకు పేరు లేదు, మనం తీసుకెళ్లేదే పేరు. అతనికి ఒక పేరు ముందుకు తీసుకెళ్ళాలి, వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి మనకంటే వాళ్ళు ఎక్కువ కష్టపడతారు.
ఒక మాట అడుగుతాను. ఇప్పుడు చరణ్ అనుకోండి, చిరంజీవి కొడుకుగా అతనికి ఒక ఇమేజ్ ఫస్ట్ నుంచి ఉంది, కానీ మగధీర తర్వాత తనకు ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ డెఫినెట్ గా వచ్చింది. అతను హీరోయిజం ఎలివేట్ చేసే విధంగా మీరు ఇంకా చాలా యావరేజ్ సినిమా, అతి మామూలుగా ఉన్న సినిమా 45 crores ప్లస్ ఎందుకు కలెక్ట్ చేసిందండి. చేసింది అన్నయ్యతో చేశాను, చరణ్తో చేయడం చాలా 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 డెడికేషన్ ఉన్న ఆర్టిస్టు. ఇందాక మన రైటర్ వంశీ చెప్పాడు, ప్రతి సీన్లోనూ అద్భుతమైన డైలాగ్స్ ఉంటాయని. చరణ్ డైలాగ్స్ అదరగొట్టాడు ఈ సినిమాలో. చాలా బాగా చేశాడు, చాలా ఎమోషనల్గా చేశాడు, చాలా కమిట్మెంట్తో, చాలా డెడికేషన్తో చేశాడు. ఎందుకంటే రామ్ చరణ్ గారిని చూస్తే నాకు ఒకటే గుర్తొస్తుంది, అది చెప్పి నేను ముగిస్తాను, అంతకుమించి ఎక్కువ విసిగించను మిమ్మల్ని. సింహం బేసిక్గా దాదాపు 10 రోజులకి 12 రోజులకి కానీ వేటాడదు. ఎందుకంటే మిగతా జంతువుల్లాగా పొద్దున్నే లేచి బ్రష్ చేసుకుని ఒకసారి ఒళ్ళు విరుచుకుని స్ట్రెచెస్ అన్నీ చేసి ఇప్పుడు ఏ జంతువు కనపడుతుంది మీద పడి తినేద్దామని బయలుదేరుతుంది. ఎప్పుడో 10-12 రోజులకి బాగా ఆకలేసినప్పుడు అలా బయటకు వచ్చి దగ్గరలో ఏది ఉందో చూసి అడవిలోకి వెళ్తుంది. వెళ్తే మాత్రం వేట సాలిడ్గా ఉంటుంది, ఎందుకంటే అది తిని వదిలేస్తే చాలా నక్కలు హైనాలు దాదాపుగా నెలల పాటు పండగ చేసుకుంటాయి. సో సింహం ఇప్పుడు వేటాడుతుందని. చరణ్ కూడా అంతే, కొడితే మాత్రం ఇంకెందుకంటే నేను చెప్పేది ఏం లేదు. సో పుత్రాధిచేత్ పరాజయం అని పెద్దవాళ్ళు అంటారు. అంటే ఓటమి కొడుకు చేతిలో కంటే ఇంక అందం ఎక్కడుంది, అంతకంటే ఆనందం ఇంకెక్కడుంది అని. ఆనందాన్ని అనుభవిస్తున్న చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం సార్. నా వెనకాల ఉన్నాడు మెగా పవర్ స్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ బాబు ఇద్దరు నా వెనకాల ఉన్నట్టుంది. థ్యాంక్ యూ చరణ్ అన్న. సూపర్. ఇక చరణ్, మామూలుగా చరణ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఆ హెయిర్ పెంచి ఆ హార్స్ రైడింగ్ చేస్తుంటే వెరీ చరణ్ కనపడలేదు అక్కడ. చరణ్ సూపర్ సూపర్ సూపర్. ఎందుకంటే నాకు మాటలు రావట్లేదు. ఆల్ ద వెరీ బెస్ట్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఆయనకి ఎంత కాదనుకున్నా తండ్రిగా ఒక బెరుకు ఉంటుంది. అది కాకుండా తండ్రి కొడుకుని ఎక్కువ దీవించకూడదని ఒక కాన్సెప్ట్ కూడా ఉంటుంది. నిర్మాతగా ఈ ఎక్సెల్ చాలా అద్భుతం. ఈ సినిమాలోనే కాదు, ఆ 150 టైంలో కూడా ఎంతోమంది బయట చెప్పుకోగా విన్నాం. ఏ మాత్రం కూడా అసహనం ప్రదర్శించకుండా ప్రతి చిన్న వ్యక్తి తాలూకు యోగక్షేమాలు దగ్గరుండి చూసుకుంటూ, నిజానికి మొదటి సినిమాతోటే నిర్మాతగా అతిశయోక్తి కాదు, అతనికి యాటిట్యూడ్ చూపించడానికి కావాల్సినంత బ్యాక్గ్రౌండ్ ఉంది అంకరించడానికి. కానీ మొదటి నుంచి కూడా చరణంలో ఉన్నటువంటి గుణం, ఒక ఒదిగా ఉండటం, వినయం అన్నది, అది ఆ మానవత్వం అన్నది, అది అద్భుతమైనటువంటి క్వాలిటీ. మొట్టమొదటి నిర్మాతగా అతనికి 10కి 100 మార్కులు వేస్తాం మొదటిది. రెండోది నటుడిగా ఇంతకుముందు కూడా ఒకసారి నేను సభలో చెప్పాను, చిరంజీవి గారి ద్వారా వచ్చినంత మాత్రంలో వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోరు, కేవలం ద్వారం మాత్రమే. అది నిలబడాలంటే వాళ్ళ శక్తి కొద్దునే నిలబడాలని. ఆ మొట్టమొదటి సినిమాల్లోనే తన ప్రతిభను నిరూపించుకున్నాడు. నేను అతను మొదటి సినిమాకి మొదటి పాట నేనే రాశాను. అతను నటుడిగా తన ప్రతి సినిమాలోనూ హీ ఈజ్ ఎక్సెలింగ్ హిమ్సెల్ఫ్. అది పరాకాష్ఠ చెందింది ఆ పాత్ర మూలాన్ని, ఆ దర్శకుడు మూలాన్ని, ఆ ఛాలెంజెస్ని స్వీకరించడం మూలాన్ని. ముఖ్యంగా అతను కొడుకుగా గడ్డ ఆర్టిస్ట్గా ఇంకొక గొప్ప ఆర్టిస్ట్ నుంచి స్వీకరించాల్సిన ఇన్స్పిరేషన్ స్వీకరించి ఎంత కష్టపడవచ్చు అన్న దాని మీద అతను చేసినటువంటి ఇది, అది నిజంగా అవార్డులన్నవి పెద్ద కొలమానాలు కాదు. కానీ అవార్డు అయితే అతను ఆ నటనలో అందరి హృదయాలు కొల్లగొట్టాడు. ఎందుకు చెప్తున్నానంటే అంత మునిపే చరణ్ ఇస్ ఏ వెరీ గుడ్ యాక్టర్ అండ్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ వాట్ హీ ఈస్. అది ఆ విధంగా అతనికి రాజుగారు అడిగిన ప్రకారం ఆయన 3 విధాలుగా కూడా 100కి 100 మార్కులు వేయచ్చు. దాంతో ఎలా ఉంటుంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే, చిరంజీవి గారిలోని కొన్ని క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో, ఆయన ఏంటంటే చాలా బ్యాలెన్స్డ్గా, కంపోజ్డ్గా, ఎవరిని హర్ట్ చేయకుండా ఉంటారు ఆయన అలాంటి సిచ్యువేషన్లో కూడా. ఆ లక్షణం చరణ్కి బాగా వచ్చింది. అంతేకాకుండా చాలా వామ్తిగా దగ్గర తీసుకోవటం, ప్రేమగా ఉండటం, ఇవన్నీ చరణ్లో ఉన్నాయి. తన ఏజ్కి తన బిహేవియర్కి సంబంధం ఉండదు, అంత మెచ్యూర్డ్గా ఉంటాడు. నాకే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ చాలా మంది యాక్టర్స్లా కాకుండా తనకి కొంచెం షైనెస్, కొంచెం ఇంట్రోవర్ట్, అందరితో తొందరగా కనెక్ట్ అవ్వడం.
అందరితోటి ఈజీగా వెళ్ళిపోయాడు. అంటే చిన్నప్పటి నుంచి మెగాస్టార్ సన్ అనే ఒక పెద్ద బర్డెన్ అతని మీద ఉంది. సో ఏం చేసినా చిరంజీవి గారి కొడుకు ఇలా చేశాడని అంటారనే భావన అతని లోపల ఉండిపోయింది బాగా. సో దానికోసమనే సాధ్యమైనంత వరకు ఏ రకమైన కాంట్రవర్సీస్కి వెళ్ళకుండా, ఏ రకమైన గొడవలకు వెళ్ళకుండా, ఏ రకమైన నార్మల్ చిన్నది కూడా నాన్నకు మర్చిపడకూడదు, నాన్నకు వంక పెట్టకూడదు, ఎవరున్నా నీ కొడుకు ఇలా చేశాడు అనే దానివల్ల సాధ్యమైనంత దూరంగానే ఉంటాడు అన్నిటికీ. దీన్ని ఆ దూరంగా ఉండే దాన్ని మన ప్రపంచం ఎలా అర్థం చేసుకుందంటే ఇతను ముభావి, ఇతను కోపిష్టి, ఇతను నవ్వడు, ఇతను ఎవరితో ఇంటరాక్ట్ అవ్వదు అనేది ఉంది. కానీ అతను పర్సనల్గా చాలా కంఫర్టబుల్గా ఉన్న జోన్లో మన సినిమాలు ఎలా చూపించాం అలాగే ఉంటాడు. అంత అలరే ఉంది, అంత స్మైలింగ్ నేచర్ ఉంది, అంత ఎఫెక్షనేట్ నేచర్ ఉంది. అది బాగా దగ్గర ఉన్న వాళ్ళకే తెలుసు. అది Chanana, the way I actually like Chanana's dressing style, so I think I'm trying to incorporate it, but చూడాలి కొంచెం అండ్ Chanana's personality is very nice. లోపలికి వెళ్తుంటే మన కార్ ఆపి దిగి చరణ్ బాబు గారు నా కోసం వచ్చారు. నాకు షివర్ అయిపోయాను నేను. ఆయన ఏంటి, ఆయన స్థాయి ఏంటి, ఆయన రేంజ్ ఏంటి, నన్ను చూడాల్సిన, నాతో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అదే రామ్ చరణ్ గారు అంటే. అందుకు రామ్ చరణ్ గారికి అంత ఫ్యాన్ ఫాలోయింగ్, అందుకు ఆయన అంటే అంత ఇష్టం. సో మరి రామ్ చరణ్ గారు? రామ్ చరణ్ రెండే విషయాలండి. రామ్ చరణ్కి మనం అనుకోవాలంటే ఒక ఇగో లేని క్యారెక్టర్. నీకుండే ఈరోజు ఉండే అందరు స్టార్లలోకి అబ్బాయికి ఇగో లేదు. ఒక చిరంజీవి గారి కొడుకుగా పుట్టి ఈరోజు రామ్ చరణ్గానే ఉన్నాడు, కానీ అతను నేనేదో చిరంజీవి గారి అబ్బాయిని అని ఏ రోజు అంటే నేను సినిమాలు తీయలేదు. బట్ ఎప్పుడు మూమెంట్ చూసినా, ఎప్పుడు మనం కలవటానికి వెళ్ళి లేకపోతే కలిసి లేకపోతే సడన్గా ఎక్కడైతే అసలు ఈగోయిజం అస్సలు ఎంత బాధలు వస్తాయో అంత ఆప్యాయతలు పంచేవాళ్ళు కూడా ఉన్నారు. మనం వెళ్ళిపోదాం అనుకున్నా కూడా కొన్ని బంధాలు మనల్ని పోనివ్వు. ఇప్పుడు చరణ్ సార్ని వదిలి నేను వెళ్ళాను, ఇండస్ట్రీ వదిలేసి. Charan is a lovely person from my couple of times that I've met him, and he's a fantastic actor and a superb dancer. No one word, yeah, it's very difficult to say in one word. So amazing person, super sweet and fabulous actor and super awesome dancer. Ram Charan gurinchi em cheppali, he's a wonderful actor and a wonderful human and a better human being than a wonderful actor. తను సోషల్ సర్వీస్ కానీ మాతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఐ ఫీల్ రియలీ రియలీ గుడ్. ఈజ్ అ గ్రేట్ పర్సన్ టు బీ విత్, లవ్లీ ఆరా అరౌండ్ హిమ్. ఐ రియలీ ఎంజాయ్ ద టైమ్ దట్ ఐ స్పెండ్ విత్ చరణ్. he is one of my favorite co-stars. రంగస్థలం ఐ ఫెల్ట్ లైక్ చాలా ఒక పర్సనల్ విక్టరీ లాగా అనిపించింది నాకు, హిస్ విక్టరీ, బికాజ్ హీ వర్క్డ్ సో హార్డ్ అండ్ ఐ రియలీ లైక్ రామ్ చరణ్ and I wish him all the best. Ippudu malli RRR tho he is going to be crazy, I know, because he's such a hard worker and he's such a unique person. So I really like Ram Charan. mari no stage la Ram Charan அவர் வந்து ஃபேன்ஸ் அது நான் எக்ஸ்பெக்ட் பண்ணல. அது நான் பயங்கர ஆச்சரியப்பட்டேன். நான் எவ்வளோ பெரிய ஹீரோ, அதை வந்து அவ்வளோ ஹம்பிளாக வந்து அதை பற்றி அதை சொல்லியிருக்கவே தேவையில்லையே. ஓகே நல்லா இருக்கீங்களான்னு என்கிட்ட கீழே பேசிட்டு அப்படியே போய் இருந்துட்டு அவங்க விஷயத்த மட்டும் பேசிட்டு போயிருக்கலாம். ஐயோ தட் ஷோஸ், ஏன்னா எவ்வளோ பெரிய ஃபேமிலியிலேருந்து வராங்க, அவங்களுடைய ஹியூமிலிட்டியை காட்டுது. அது நான் ஆச்சரியப்பட்டேன். எனக்கு அதுதான் சொன்னேன், எல்லாம் நான் இப்போ அங்கெல்லாம் பார்க்குறாங்க நம்ம படங்களெல்லாம், ஐயோ ஒழுங்காக பண்ணுறா, அந்த மாதிரியே ஒரு செகண்ட் தோணுச்சு. சூப்பர். அவருடைய ரங்கஸ்தலம் அத்தனை முறை பார்த்தேன் நான். அவர் அந்த படத்தில் பயங்கரமாக பெர்ஃபார்ம் பண்ணி, அவங்களோட மற்ற படங்கள் எல்லாமே பார்த்துருக்கோம், மகதீரா இல்லை வேறு துவா எல்லா படங்களுமே பார்த்துருக்கோம். அந்த படம் எனக்கு ரொம்ப ரொம்ப பிடிச்ச படம். அப்படியே அவங்க சொல்லும் பொழுது சூப்பர், இன்னும் சூப்பராக பண்ணணும் அப்படின்றது தோணுச்சு. அவருக்கு இந்த டைமில் தேங்க்ஸ் சொல்லிக்கிறேன். தேங்க்யூ ஸோ மச் சார். Especially Ram. I mean, he's an actor himself, I guess, and if somebody should have a son, they should have like him, you know, who can make his father's dream come true to such an extent. నాకు ఎంత ఆనందం కలిగిందంటే ఒక తమ్ముడిగా నేను చేయలేకపోయాను. మా అన్నయ్యతోటి ఇలాంటి సినిమా ఉండాలని కలలు కన్నాను, కానీ నాకు అంత శక్తి సమర్థత రెండు లేకపోయినాయి ఇలాంటి గొప్ప సినిమా తీసే అవకాశం. కానీ
నా తమ్ముడు లాంటి రామ్ చరణ్ అను సినిమాలు చేసుకోగలిగి ఎవరైనా తండ్రి కొడుకును లాంచ్ చేస్తాడు. కానీ తన తండ్రి సినిమాలోకి తిరిగి రావాలి అనుకుంటే కొడుకు రామ్ చరణ్ లాంచ్ చేశాడు 150 సినిమా. మళ్ళీ అదే దేశమంతా మాట్లాడుకోగలిగే చరిత్ర మరిచిపోయిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రని ఎంతోమంది ఎన్నోసార్లు దశాబ్దాలుగా వింటున్నాను నేను ఈ మాట. చిత్ర పరిశ్రమ మద్రాసులో ఉన్నప్పటి నుంచి వింటున్నావాడిని. కానీ ఎవరికి ధైర్యం చెప్పి ఒక రామ్ చరణ్కి ధైర్యం వచ్చింది. ఇలాంటి సినిమా తీస్తే అది చిరంజీవి గారే చేయాలి ఆ పాత్ర. సినిమా ఇలాంటి సినిమా తీస్తే రామ్ చరణ్ తీయాలి. అందుకనే ఆ సినిమా ఎన్ని 100 కోట్లైనా వాళ్ళు దానివల్ల డబ్బులు వస్తాయా లేదా అనేకంటే ఒక అద్భుతమైన మంచి బలమైన సినిమా తీయాలి. సో రామ్ చరణ్ గారితో ఎలా ఉంటుందండి? రామ్ చరణ్ గారు ఇస్ లైక్ ఫ్యాంటాస్టిక్. తన ఎనర్జీ లెవెల్స్ ఆర్ సో బిగ్. తనకి మంచి పాట ఇస్తే ఈ మేక్స్ అప్ తీసుకెళ్ళి తల మీద పెట్టుకుంటారనమాట. అంటే ఆ చిరంజీవి గారి హార్ట్ అలానే వచ్చేసింది రామ్ చరణ్ గారికి. ఎంజాయ్ చేసే థింగ్ ఇస్ వెరీ వెరీ హై. సో ఐ లైక్ రామ్ చరణ్ గారు. ఒకటి బాగా వైరల్ అయింది రామ్ చరణ్ తేజ్ గారిది, ఆయనతో చేయటము అది కూడా సందీప్ సుహాస్ కలిసి చేశారు. సో ధృవ టైంలో అది ధృవ టైంలోనే ఆ వీడియో మాకు కూడా చాలా ఇష్టమైన వీడియో అనమాట. అందులో ఆయన కూడా ఎంత జోవియల్ గా ఉంటారంటే అసలు చాలా బ్రాడ్ మైండెడ్ గా ఉంటూ మమ్మల్ని అసలు మాకేమో భయం. అది దట్ వాజ్ నాట్ ఈజీ అనమాట. నాకేమో పర్లేదు నువ్వు చేశాను ఏంటి చేసేది ఆయన చెప్పేదా కొంచెం ఆయన నాకు భయం వేస్తుంది ఆయన పక్కన చేయడానికి. బికాస్ నాకు అంటే నేను గోవిందరందరవాడిలో వర్క్ చేశా. శ్రీకాంత్ గారి ఫ్రెండ్స్ తో పాటు ఉంటాను అనమాట ఆ సినిమాలో చిన్న క్యారెక్టర్. బట్ అప్పుడు ఆ టైంలో ఆయన తెలుసు చరణ్ గారు. ఈ 1-to-1 అనేసరికి నాకు భయం వేసింది అనమాట ఇప్పుడు ఎలా అని చెప్పి. బట్ హీ వాజ్ హీ మేడ్ ఇట్ సో కంఫర్టబుల్ ఫర్ ఆల్ ఆఫ్ us. అలా స్టార్ట్ అయింది జర్నీ. ఫస్ట్ తన కలవడం రంగా అనే వ్యక్తి నాన్న ప్రేమతో జరిగేటప్పుడు పక్కా ఫేస్ ఉండే తను నువ్వు చరణ్తో చేయాలి సినిమా చేస్తే తను కొడితే ఎలా ఉండో తెలియదు నీకు, తన రెస్పాన్స్ తన ఫేస్ తన ఫ్యాన్ బేస్ కానీ అది కానీ మొత్తం కొడితే ఒక మంచి సక్సెస్ ఇస్తే ఎలా ఉంటుందో తెలియదు నీకు అని ఇతన్ని కలిపింది రంగా అనే వ్యక్తి. 6 ఏళ్ళప్పుడు నేను మెడ్రాస్లో చరణ్ తెల్లవారుజామున ఒక 5 గంటలకు ఎప్పుడు వెళ్ళిపోయి ఇంట్లో చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు ఒక 5 ఏళ్ల వయసులో హార్స్ రైడింగ్ నేర్చుకుని అప్పటి నుంచి అలవాటు ఉంది చరణ్కి. అంత చిన్న వయసులోనే 6 సంవత్సరాలప్పుడు గుర్రాన్ని అదుపు చేసి అది కింద పడేసినా కానీ తిరిగి దానిపైన ఎక్కి దాన్ని దౌడి తీయించగలిగే సత్తా సామర్థ్యం చరణ్కు నాకు చాలా కోరుకుండే. Ram Charan's performance, to be honest enough, yes, I have a huge crush on Ram Charan. मुझे एक एक्टर पसंद है राम चरण तेजा, साउथ इंडियन हीरो. He's a very good looking and a decent personality. Charan's a very grounded person. The way Charan takes care of me, like even in a regular thing, Apyayata is just too sweet. So Ram Charan को change up कर hats off to him, the way he's handled the project and he's taken Saira to another level. Really hats off to him, the way he created so much buzz and now this prolonged success and it's really nice. Hats off to Ram Charan. ఆయన సో స్వీట్, ఆయన వేరే లెవెల్ అయింది. కనబడితే చాలా అభిమానంగా మాట్లాడి వారసుడిగా రావడం నాకు నిజంగా ఆనందంగా ఉంది. నిజంగా అన్నయ్య పేరుని 10 చేయగలిగే వ్యక్తి రామ్ చరణ్. ఒక హీరోగా నేను చెప్తున్నాను, నేను చరణ్ ఫ్యాన్. నాకు చరణ్ అంటే పిచ్చి. నాకు మెగాస్టార్ తర్వాత నాకు చరణ్నే చూడాలని ఒక ఆశ. ఎవరైనా సరే చిరంజీవిని ఏం సాధించావు అంటే అఫ్ కోర్స్ నా అభిమానులు నేను ఎప్పుడు అంటుంటాను, వాడు లేనిదే నేను లేను, నేను లేదే వాడు లేదు. కానీ నా అభిమానుల సమక్షంలో అనాలనిపిస్తుంది, ఏమి సాధించావు అంటే రామ్ చరణ్ సాధించావు. నా వైఫ్ నాకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ రామ్ చరణ్. థ్యాంక్ యూ అబ్బాయి.